హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి ఒలువులాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ రవ్వ కేసరి వినాయక చవితికి కానీ లేదంటే వరలక్ష్మి పూజలో కానీ ప్రసాదంలో కూడా పెట్టచ్చండి. నేను చెప్పినట్టు కనుక చేస్తే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు, అంత బాగుంటుంది. మరి ఇంత ఈజీగా ఉండే రెసిపీ చూసే ముందు నా వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకోవాలి. ఈ బౌల్లో 4 కప్స్ వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఈ చిన్న కప్ తీసుకున్నానండి. ఈ కప్తో 4 కప్స్ వాటర్ వేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ వాటర్ని వేడి చేసుకోవాలి. ఈ వాటర్ వేడయ్యేలోగా వేరే స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఇందులో 1/2 కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి, ఎక్కువగానే పడుతుంది. ఈ నెయ్యి వేడైన తరువాత 10 నుంచి 15 జీడిపప్పులు అలాగే 10 బాదం పప్పులు కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఈ విధంగా వేగాక వీటిని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం కిస్మిస్ కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఒకవేళ కిస్మిస్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి, వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. మనం కాజు బాదం కిస్మిస్ ఒకేసారి వేయిస్తే అవి తొందరగా వేగవు, కిస్మిస్ తొందరగా వేగిపోతాయి. అందుకోసం విడివిడిగా వేయించుకోవాలి. ఇవి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే వాటర్ వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ అంటారు కదా, అది వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. ఈ విధంగా కలర్ మారేంత వరకు వేగిన తర్వాత మనం వేరే స్టవ్ పై వాటర్ని వేడి చేసుకుంటున్నాం కదా, ఆ వాటర్ వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇలా వాటర్ వేడిగా వేసుకుంటేనే బాగుంటుందండి. చన్నీళ్ళు కనుక వేసుకుంటే అది ఉండలుగా వచ్చేస్తుంది. అందుకోసం వేడి నీళ్ళే వేసుకోవాలి రవ్వ కేసరికి. ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు షుగర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి, తక్కువ కావాలంటే కూడా తగ్గించుకోవచ్చు. షుగర్ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని షుగర్ అంతా కూడా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. షుగర్ కరిగితే కొంచెం ఈ విధంగా పలుచగా అవుతుందండి. ఇప్పుడు ఇందులో కలర్ కోసం నేను ముందుగానే 1 టేబుల్ స్పూన్ పాలల్లో కొంచెం కుంకుమ పువ్వు వేసి ఉంచుకున్నానండి. ఇది వేసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర కలర్ ఉంటే యూస్ చేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు కూడా. ఇది వేసుకుని ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒకసారి అన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఈ కేసరి అనేది వాటర్ వేసినప్పటి నుంచి కూడా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టచ్చు, లేదంటే ఇంట్లో ఏదైనా అకేషన్స్కి కూడా చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోతుందండి అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఈ వినాయక చవితికి కానీ వరలక్ష్మి పూజకి కానీ మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఫస్ట్ టైం చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.